తనొక్కటి ఆహుతిచ్చాడు. మన దేశంలో చాలామంది గుడ్డివాళ్ళు, కాళ్ళు లేనివారు, చేతులు లేనివారు, అసలే అవయవాలు పనిచేయని వారు నిత్యం రోడ్లపైన మరియు చర్చి, గుడి, మసీదు, బస్టాండ్లో ఇలా అక్కడ ఇక్కడ అని భేదం లేకుండా ఎందరో పేదవాళ్ళు కనీస గూడు, గుడ్డ, గంజి లేక చాలా మంది పేదవాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఇవి సరిపోక ఎందరో తమ తల్లిదండ్రులు ముసలివారు కాగానే ఇంటి నుంచి గెంటి వేస్తారు. పుట్టేది ఆడపిల్ల అని తెలిసిన వెంటనే డ్రైనేజీల్లో, చెట్ల పొదల్లో పడవేయడం మనం నిత్యం వార్తల రూపంలో చూస్తూనే ఉంటాం. ఇలా చేస్తే వారి పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మనిషి ప్రతి పనిలో నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నాడు. ఫంక్షన్లని, పార్టీలని, పండుగలని, తొక్కని, తోటకూర కట్టని, అన్నంని కిలోలుగా కూరలు ప్రతిదీ కుప్పలుగా పడవేయడం జరుగుతుంది. ఇది కాక యూత్ 15 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు బీర్లని, మందని డబ్బులు ఇచ్చి మరీ రోగాలను తెచ్చుకుంటున్నారు. తాగి యాక్సిడెంట్లు అయి చస్తున్నారు. ఇలా వేస్ట్ గా ఖర్చు చేసే డబ్బులు పేదవానికి పంచితే మన దేశంలో పేదవారే ఉండరు. వీటిని దృష్టిలో పెట్టుకుని మన నేను సైతం డైరెక్టర్ ఒక యువకుడు పేదవారికి 10 రూపాయలు దానం చేసే ఆ దేవుడు మనకు 100 రూపాయలు ఇస్తాడని నమ్మే యువకుడిని ఇలా చూపించాడు. ఇలాగైనా ప్రతి మనిషిలో మార్పు రావాలని, ప్రతి మనిషి పేదవారికి సాయం చేయాలని మా చిన్ని ప్రయత్నం. మీ శివరాం పొత్తూరి. ఇతను ఎక్కడనో చూశాను. ఓ అక్కడ ఈ 2016లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వీడేంటబ్బా ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? అతను పడిపోగానే మీరెందుకు వచ్చారు? అసలు అతనెవరు? అతనికి ఏం జరిగింది? వీడి పేరు సుమన్. Life is beautiful. Come on. Life is beautiful. Just beautiful. Just beautiful. Come on. Life is beautiful.
ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండేవాడు. వీడు 4 పేదవాళ్ళకి సాయం చేస్తూనే ఉండేవాడు. దారిలో అంబులెన్స్ వెళ్తే దాంట్లో ఉన్న పేషెంట్ బాగుండాలని ప్రేయర్ చేసే వీడు ఇలా హ్యాపీగా ఉండే వీడి జీవితంలో అనుకోకుండా ఒకరోజు పేదవారికి కొంచెం పెడితే ఆ దేవుడు మనకు బోలెడని ఇస్తాడని నమ్మే వీడికి, పేదవాళ్ళకి 10 రూపాయలు ఇస్తే ఆ దేవుడు 100 రూపాయలు ఇస్తాడని నమ్మే వీడికి బ్లడ్ క్యాన్సర్ మా వాడికి. ఆ దేవుడే యముడయ్యాడు, ఆ దేవుడి కళ్ళెర్రబడ్డాడు. వీడు పేదలను ప్రేమించడం తప్ప అండి? వీడు పేదలకు సాయం చేయాలని ఆలోచన రావడం తప్ప అండి? వీడు మంచోడండి, వీడు ఎలాగైనా బతకాలి. అప్పటిదాకా దేవుడు లేడు, దయ్యం లేదు. మరి డాక్టర్ గారు ఏమన్నారు? చూడన్న, ఈ బ్లడ్ క్యాన్సర్ నయం చేయడం అంత ఈజీ కాదు. దీని ఆపరేషన్కి కనీసం 10 లక్షల వరకు ఖర్చు అవుతాయి. రెడీ చేసుకున్నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్త. ఇలాంటి మంచి మనసు గలవారు చనిపోకూడదు. ఆ 10 లక్షలు నేను ఇస్తాను. సూపరా సుమన్, నువ్వు చనిపోతావని తెలిసి కూడా నలుగురికి సాయం చేశావు. నీ ఆలోచన, నీ కృషి, నీ పట్టుదల, నీ సంకల్పం వృధా కాదు. పేదవారికి 10 రూపాయలు ఇస్తే దేవుడు 100 రూపాయలు ఇస్తాడని నమ్మావు కదా. నీ గొప్ప మనసు చూసి ఏ దేవుడో ఈ అమ్మాయి రూపంలో వచ్చి నిన్ను కాపాడాడు. ఆల్ ది బెస్ట్ రా. అన్నీ ఉండి సాయం చేయాలనే మనసు లేని వాళ్ళే నిజమైన వాళ్ళు. జస్ట్ 3 సహాయం చేయండి, మొత్తం ఈ ప్రపంచాన్ని మార్చేయచ్చు. ఇది నేను ఓ 3 సహాయం చేస్తాను. ఆ 3 దగ్గర నుంచి నేను థ్యాంక్స్ కోసం ఎదురు చూడకుండా తలా 3కి హెల్ప్ చేయమంటాను. అలా 3గా పెరిగి చివరికి ప్రతి ఒక్కరిలోనూ ఎదురువాడికి సాయం చేయాలి అనే ఆలోచన పుడుతుంది. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి మనం హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకు కూడా ఇంకొకరికి హెల్ప్ చేయాలన్న మనస్తత్వం తప్పకుండా వస్తుంది. ఈ ప్రపంచంలో మనిషికి సాయపడేది ఆ దేవుడు కాదురా, మనిషికి మనిషే సాయపడాలి. కరెంటు గాని బల్బు గాని ఆ దేవుడు కనిపెట్టలేదు. ఇంటర్నెట్ దగ్గర నుంచి ఇడ్లీ కుక్కర్ వరకు అన్నీ మనిషే కనిపెట్టాడు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చన్న నమ్మకం నాకుంది.